అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోనీ కుకింగ్ వరల్డ్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి దోశను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం ఎందుకు, రెసిపీలోకి వెళ్దామా. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను పొట్టు మినపప్పు తీసుకుంటున్నానండి. మీరు మినపగుళ్ళు అయినా సరే తీసుకోవచ్చు. 2 కప్పుల రాగులు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అటుకులు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రైస్ తీసుకొని 3-4 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. రాగుల్లో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకొని 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మరొక బౌల్లో 1/2 కప్ అటుకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత రాగులు మినప్పప్పు బాగా నానిపోయి ఉంటుంది కాబట్టి మిక్సీలోకి కొద్దిగా తీసుకొని మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని నైట్ మొత్తం పులియబెట్టుకోవాలి. ఉదయం వరకు పిండి బాగా పులిసిపోయి ఉంటుంది కాబట్టి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పిండి పులిసిపోయి ఉంటేనే ఇడ్లీ కానీ దోశ కానీ చాలా బాగా వస్తాయి. స్టవ్ పైన పెనం పెట్టుకొని హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేసుకొని దోశలాగా వేసుకోవాలి. కొద్దిగా హీట్ అయ్యాక పైన ఆయిల్ వేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ దోశలను పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఆరోగ్యకరమైన అండ్ రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.